హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవార్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. నిన్న ఈవినింగు బలూచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ యొక్క ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు హైజాక్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పాకిస్తాన్కి మాత్రం దెబ్బ మీద దెబ్బ కంటిన్యూగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. మొదటగా ఛాంపియన్స్ ట్రోఫీని వాళ్ళే ఆర్గనైజ్ చేసి, అలాగే వాళ్ళు ఎలిమినేటర్లోనే కనీసం సెమీఫైనల్స్ దాకా కూడా రాకుండా ఎలిమినేట్ అయిపోవటం, అలాగే అసలు ఎవరు గెలిచినా పర్లేదు ఇండియా గెలవకూడదు అనే సిచ్యువేషన్ ఉన్నటువంటి పాకిస్తాన్ ఇండియా కప్పు కొట్టడం, అలాగే అసలు ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్గా కప్పిస్తున్నప్పుడు ఈవెన్ పాకిస్తాన్ ఆర్గనైజర్స్కి ఇన్విటేషన్ కూడా లేకపోవటం, అంటే ఆర్గనైజర్స్ కప్పిచ్చే పరిస్థితిలో కూడా లేకపోవటం, అన్నీ కూడా కంటిన్యూగా సొంత దేశంలో జరగటం, వాళ్ళు ఓడిపోవటం, వాళ్ళు గెలవకూడదు అనుకున్నటువంటి ఇండియా గెలవటం, ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతూ, అలాగే వాళ్ళకి అంతకుముందు అమెరికాకి పాకిస్తాన్కి, అలాగే అమెరికాకి కజకిస్తాన్కి, ఇప్పుడు ప్రజెంటు కజకిస్తాన్కి ఎక్స్టర్నల్ మినిస్టర్గా రాయబారిగా ఉన్నటువంటి కేకే హసన్ వేగన్ అనే ఆయన్ని అమెరికా వెళ్తే ఈ ఫ్లైట్కి ఎక్కి అమెరికాలో దిగిన వెంటనే రిటర్న్ ఫ్లైట్కి మళ్ళీ పాకిస్తాన్ పంపించేయటం. నీకు అమెరికాలో ఎంట్రీ లేదు. అంతకుముందు వీళ్ళిద్దరికీ రాయబారిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఈ కేకే హసన్ వేగన్ అనే అతన్ని కూడా వాళ్ళు రిటర్న్ పంపించేసేయటం. ఇలా ఈ 2 దెబ్బలు తగిలిందే కాక వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ పాయిజన్ టెస్ట్ వాళ్ళే చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కర్మ ఈజ్ బ్యాక్ అన్నట్టు ఇప్పటివరకు పాకిస్తాన్ అన్ని దేశాలను ఇబ్బంది పెడుతూ వాళ్ళ యొక్క టెర్రరిజం యొక్క క్రూరత్వాన్ని చూపిస్తూ ఉంటే, ఫస్ట్ టైం బలూచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్కి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు తయారు చేసుకున్నటువంటి దాని యొక్క టేస్ట్ని బలూచిస్తాన్ వాళ్ళైతే చూపించారు. దీనికి ముందు ఇది ఫస్ట్ టైం కాదు. దీనికి ముందు నవంబర్ 10, 2024లో కూడా వాళ్ళు ఒక ట్రైన్లో బలూచిస్తాన్ వాళ్ళు ఒక బాంబు పెట్టి అటాక్ చేసినప్పుడు, బాంబు పెట్టినప్పుడు ఈ ట్రైన్ బ్లాస్ట్ అవటం వల్ల దాదాపు 26 మంది చనిపోయారు. వాళ్ళలో మేజర్గా ఉంది జవాన్సే. కంటిన్యూ ఏంటంటే ఈ బలూచిస్తాన్ వాళ్ళ టార్గెట్ వాళ్ళకి ప్రత్యేక దేశం కావాలి అన్నది వాళ్ళ యొక్క నినాదం. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి సైలెంట్గా పీస్గా వాళ్ళ యొక్క నిరసనలు తెలియచేస్తూనే ఉన్నారు. బట్ ఈ పాకిస్తాన్ వాళ్ళని పట్టించుకోకపోవటం, అలాగే వాళ్ళ దగ్గర నుంచి గ్యాసెస్, ఆయిల్ ఇలాంటి ఇన్కమ్ మొత్తం బలూచిస్తాన్ దగ్గర నుంచి తీసుకుంటూ ఈవెన్ రోడ్స్ కానీ, అలాగే జాబ్స్ కానీ, అలాగే ఎలాంటి ఫ్యూచర్ లేదు అనేదానికి వాళ్ళకి క్రియేట్ చేశారు. ఓన్లీ ఇన్కమ్ సోర్స్గా చూపించడమే తప్ప వాళ్ళకి రిటర్న్ ఎలాంటిది ఇవ్వకపోవటం, కంప్లీట్గా వాళ్ళని ఒక చిన్న కాలనీ లాగా క్రియేట్ చేసి బలూచిస్తాన్ని వాళ్ళని వెనకబడిపోయే విధంగా చేసి వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలాంటి ఈ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళకి సపరేట్గా మేము సపరేట్ కంట్రీ కావాలని చెప్పేసి వాళ్ళు నిరసనలు అయితే స్టార్ట్ చేశారనమాట. అది ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నవంబర్ 10వ తారీఖున వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ అయితే చేయడం జరిగింది. దానివల్ల 26 మంది అయితే చనిపోయారు. దానిలో మేజర్గా ఉంది జవాన్సే. వాళ్ళ టార్గెట్ ప్రత్యేక దేశం, పాకిస్తాన్ యొక్క టెర్రరిజం ఏదైతే వాళ్ళు పెంచుకున్నటువంటి, వాళ్ళు ఇత్తనం నాటి పెంచినటువంటి టెర్రరిజం ఏదైతే ఉందో, చివరికి కర్మ ఈజ్ బ్యాక్, అలాగే బూమర్ ఈజ్ బ్యాక్ అన్నట్టు రివర్స్ వాళ్ళ మీదకే వచ్చింది. ఇప్పుడు అసలు ఏం జరిగింది అనే దాంట్లో కనుక వెళ్తే, జాఫర్ ఎక్స్ప్రెస్ అనేది ఏదైతే ఉందో దానిని వీళ్ళు హైజాక్ చేశారనమాట. దాన్ని వీళ్ళు హైజాక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది వచ్చేసరికి దాదాపు దానిలో 400 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా దీన్ని వాళ్ళైతే హైజాక్ చేయడం అయితే జరిగింది. దీన్ని కంప్లీట్గా దీంట్లో మిలిటెంట్ జవాన్స్ వచ్చేసరికి 182 మంది మిలిటెంట్ జవాన్స్ అయితే ఉన్నారు. ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ అనేది క్వట్టా టు
పేషావర్ వరకు అయితే వెళుతుందనమాట. అలాగే పేషావర్ నుంచి క్వాటాకి అయితే రిటర్న్ వస్తుంది. అయితే ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఈ ట్రైన్ స్పెషల్ ఏంటంటే జవాన్స్ని వదులుతూ వెళ్ళి అలాగే పికప్ చేసుకుంటూ రావాలి. అంటే వీళ్ళని వెళ్ళేటప్పుడు ఆల్రెడీ డ్యూటీ చేసిన వాళ్ళని వదిలిపెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ జవాన్స్ని రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఎక్కించుకుంటూ రావాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ జవాన్స్ అనేది వీళ్ళకి తెలుసు దీనిలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ జవాన్స్ ఉంటారని. అలాగే వాళ్ళు ఏం చేశారంటే ఈ జవాన్స్ ఉండటాన్ని గమనించే ఈ ట్రైన్ని ఏదైతే జాఫర్ ఎక్స్ప్రెస్ ఉందో దీన్ని హైజాక్ చేశారు. దీంట్లో 400 మంది టోటల్గా ప్యాసింజర్స్ ఉంటే ఓన్లీ వాళ్ళు జవాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 182 మందిని వాళ్ళు హైజాక్ చేశారు. వాళ్ళని మాత్రమే కస్టడీలోకి తీసుకుని నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని రిలీవ్ చేసేయడం జరిగింది. కేవలం 182 మందిని వీళ్ళు కంప్లీట్గా వాళ్ళ దగ్గర వాళ్ళ అండర్లో పెట్టేసుకుని ఇప్పుడు దే ఆర్ డిమాండింగ్ ఫర్ సపరేట్ కంట్రీ. ఇప్పటివరకు ఇంతవరకు పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆర్మీ ఇంతవరకు ఆ ప్లేస్కి రీచ్ అవ్వలేకపోయింది. సో ఒక కనుమలో వీళ్ళు కంప్లీట్గా ప్లాన్డ్గా హైజాక్ చేయడం వల్ల ఇంతవరకు అక్కడికి వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారు అనమాట. సో బలూచిస్తాన్ యొక్క మెయిన్ టార్గెట్ సపరేట్గా కంట్రీ కావాలి అనేది, సపరేట్గా వాళ్ళకి కంట్రీ కావాలి అనేది వాళ్ళ యొక్క ఇది. ఎందుకనంటే ఇప్పటి వరకు దాదాపు 3000 మందిని పైగా ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ వాళ్ళు ఈ బలూచిస్తాన్ వాళ్ళ దాదాపు 3000 మందిని వాళ్ళు ఇప్పటివరకు హతమార్చడం జరిగింది. ఈ కేవలం మాకు సపరేటు కంట్రీ కావాలని అడుగుతున్నారని చెప్పేసి అని వాళ్ళని వీళ్ళు ఇప్పటికీ 3000 మందిని చంపటం అలాగే 100 మందిని రేప్ చేయటం కూడా జరిగిందనమాట. 100 మందిని రేప్ చేయటం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సో వీటిని తట్టుకోలేక ఇప్పటివరకు పీస్గా సైలెంట్గా వీళ్ళు స్ట్రైక్ చేసిన వాళ్ళు ఇప్పుడు అటాక్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. పైగా గ్యాస్ మినరల్స్ అన్నీ కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళు తీసుకుంటుంది బలూచిస్తాన్లో నుంచే. బట్ వాళ్ళకి ఫుడ్ కానీ ప్రాపర్ ఎడ్యుకేషన్ కానీ ప్రాపర్ జాబ్స్ ఫెసిలిటీస్ కానీ ఇవేవి ఇవ్వకపోవటం వల్ల సో వాళ్ళు రిటర్న్ అటాక్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇది పాకిస్తాన్ అయితే ప్రజెంట్ దే ఆర్ టేస్టింగ్ దెన్ ఓన్ ఫుడ్, దే ఆర్ టేస్టింగ్ ఓన్ రెసిపీ. సో వాళ్ళు ఏదైతే ఇప్పటివరకు చేశారో అదే వాళ్ళకి రిటర్న్ వచ్చింది. ఎవరైనా సరే కత్తి పట్టుకున్నవాడు కత్తితో చనిపోతాడు అన్నట్టు ఈ పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిజం నమ్ముకుంటే చివరికి టెర్రరిజం వల్లే అంతమైపోతుంది. వాళ్ళ యొక్క రూపాయి వాల్యూ స్టాక్ మార్కెట్ వాటి స్లోగా ఆటోమేటిక్గా ఫాల్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడు వరకు ఈవెన్ వాళ్ళు ఎక్కడైతే వీళ్ళని హైజాక్ చేశారో ఈవెన్ అక్కడికి వీళ్ళు రీచ్ కూడా అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు వరకు రీచ్ కూడా అవ్వలేకపోతున్నారు. 182 మంది జవాన్స్ ఉన్నారు. ఇన్ కేస్ ఈ జవాన్స్ కనుక ఏదైనా అయితే పాకిస్తాన్ యొక్క మిలిటరీ అనేది వీక్ అయిపోతుంది. అలాగే ఫర్దర్ రిక్రూట్మెంట్ అనేది జరగదు. ఇలా జరుగుతున్నప్పుడు కొత్తగా ఎవరో కూడా ఆర్మీలో అయితే జాయిన్ అవ్వరు. పర్ఫెక్ట్ ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. సో ఇప్పటివరకు పాకిస్తాన్ అయితే మన ఇండియాలోని నార్మల్ పీపుల్ మీద కూడా అటాక్ చేసి నార్మల్ పీపుల్ని కూడా చంపేసింది. నాట్ ఓన్లీ ఆర్మీ, నాట్ ఓన్లీ జవాన్స్ అలా ఏమీ లేకుండా ఎవరు దొరికితే వాళ్ళ మీద అటాక్ చేయటం, బాంబ్ అటాక్ చేయటం అనేది పాకిస్తాన్కి అలవాటైతే బలూచిస్తాన్ మాత్రం ఈ ట్రైన్ని హైజాక్ చేసినా కూడా నార్మల్ పీపుల్ని వదిలేసి కేవలం జవాన్స్ మాత్రమే వాళ్ళ అండర్లో పెట్టుకున్నారు. చెప్పాలంటే డెఫినెట్గా ఇది వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. నార్మల్ పీపుల్ని వదిలేసినందుకు. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఈ టెర్రరిజంని. బట్ సో ఒకవేళ అదే ప్లేస్లో పాకిస్తాన్ ఉండుంటే డెఫినెట్గా 400 మందిని కూడా వాళ్ళ అండర్లోనే పెట్టుకునేవాళ్ళు. ఈవెన్ మన స్టేట్ నుంచి వెళ్ళినటువంటి జాలర్లనే వదిలిపెట్టిన వాళ్ళు సో హైజాక్ చేయాలని ప్లాన్ చేసినప్పుడు ఎందుకు వదిలిపెడతారు? సో ఇది పాకిస్తాన్లో జరిగినటువంటి హైజాక్ కంప్లీట్గా జాఫర్ ఎక్స్ప్రెస్ అన్నది కంట్రోల్డ్ బై కంట్రోలింగ్ మొత్తం బలూచిస్తాన్ యొక్క వాళ్ళ అండర్లోనే ఉంది. ఇంకా ఎలాంటి ఫైనల్ అవ్వలేదు. వాళ్ళు ఏమడుగుతున్నాడు అంటే మాకు సపరేట్ కంట్రీ ఇవ్వండి, అప్పుడే వీళ్ళని వదులుతామని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఈ పాకిస్తాన్ అనేది ఏం చేస్తుందో. సో ఇది ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం, ఇలాంటి కొత్త విషయాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.